ఈ 'బిగ్ బాస్' సీజన్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చిన అన్ని ప్రోమోలలోకెల్లా టాప్ ప్రోమో, తోపెస్ట్ ప్రోమో ఏందంటే ఇవాళ వచ్చిన సెకండ్ ప్రోమో. లిటరల్లీ చూస్తుంటే సినిమా అసలు ఎడిటర్ మావా నీకు దండం పెట్టచ్చే. ఎక్సలెంట్. ఆ కట్ కానీ, ఆ వెనకాల వచ్చిన మ్యూజిక్ కానీ, తరెరారే తారెరరే అది కానీ, ఎమోషన్స్, రియల్ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్లో మోసపోయినా అని చెప్పి బాధలు కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చినాయి. కానీ ఇట్లా ఇతను ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్లో ఉన్నప్పుడు అక్కడ పవన్ నుంచి వచ్చిన అంటే వాడేంది అన్న సెన్స్లో అలా చీదరించుకుంటే మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పే అతని మాట కావచ్చు. ఇక్కడ రీతు రావడము, ఆ ఫస్ట్ ప్రోమోలో చైతి అనడం కానీ, అసలు ఒక రేంజ్ ఆఫ్ ప్రోమోలు అవి. ఎక్సలెంట్ ప్రోమో అబ్బా. కానీ ఇది అంటే బేసిక్గా కళ్యాణ్కి దొరికిన ఒక అద్భుతమైన ఛాన్సు. ఇది కంటిన్యూ అయితే కళ్యాణ్ హీరో, కళ్యాణ్ విన్నర్, అంతే. కళ్యాణ్ విన్నర్. ఇదే కంటిన్యూ అయితే ఇట్నే వీళ్ళతో రైవల్రీ పెట్టుకుని ఇట్నే ముందుకు పోతుంటే ఈవెన్ రీతు డౌన్లో ఉన్నా కానీ ఎలిమినేట్ చేయరు బిగ్ బాస్ టీం, అట్లా ఉంచుతారు. ఎందుకంటే రీతు, డిమాన్, ఇదికు శ్రీజ, కళ్యాణ్, ఇది పడ్డదంటే దీనమ్మ జీవితం రప్ప. అసలు ఇన్ని రోజులు బిగ్ బాస్ అంటే ఈ సీజన్ 9 ప్రోమోలన్నీ కూడా జస్ట్ టాస్క్ల గురించో, ఫన్నో, ఎంటర్టైన్మెంట్, ఏదో రకం. కానీ ఇది ఒక రకమైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. సూపర్ ఉంటుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే బర్నీ గారు పెద్ద ఆయన, సంజనక్క పెద్ద ఆమె, సుమన్ శెట్టి అన్న పెద్దోళ్ళు, వాళ్ళ చుట్టూ నడుతుంది కథ అంతా. ఇప్పుడు యూత్ మధ్యలో పడ్డదంటే యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఎక్కుంటే ఖతర్నాక్ ఉంటుంది. మరి ఇది లాంగ్ రన్లో ఉంటుందా ఉండదని చిన్న డౌట్. ఎందుకంటే ఇప్పుడు ప్రోమోలో చూస్తే నేను నీకోసం నిలబడతా అన్నది కదా శ్రీజ, నిన్ను క్యాప్టెన్ చేస్తారా అన్నది. నేను క్యాప్టెన్ చేస్తా అన్నది అఫ్కోర్స్ ట్రూ హార్ట్ఫుల్గా అన్నది. ఫస్ట్ సూపర్ ఉంది ఆ డైలాగ్ కూడా, అండ్ అంతే డెప్త్ తోటి అన్నది. అతను బాధపడుతుంటే దగ్గరికి పోవడం కూడా అంతే బాగుంది. అయితే కళ్యాణ్ని తీసేసిన తర్వాత ఎంబటే శ్రీజ వచ్చి మాట్లాడినప్పుడు, ఇప్పుడు నేను బెల్లు పడతాను, రీతుని తీసేస్తా అన్నది. ఎట్లుంది అది? రివెంజ్ అనుకున్నామా? కరెక్ట్గా సెకండ్ రౌండ్కి శ్రీజ బెల్లు పట్టుకున్నది, అదే కసితోటి బెల్లు పట్టుకున్నది. బెల్లు పట్టినాక డ్యాన్స్ చేసే లోపల ఆమెకి డింగుమని జ్ఞానబలి వెలిగింది. ఇప్పుడు వాళ్ళ కొట్లాటలు అయినాయని చెప్పి నేను ఇప్పుడు ఆమె ఛాన్స్ని తీసుకోవడం కరెక్ట్ కాదు, నేను ఇమాన్యుల్ని తీసేస్తున్నా, ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యిండు, నా వల్లనే క్యాప్టెన్ అయ్యిండు, నేను కూడా సపోర్ట్ చేసిన ఆయనకి. క్యాప్టెన్ అయిన తర్వాత అది సాక్రిఫైస్ చేసిండు, అది నాకు కరెక్ట్గా అనిపించలేదు, అది ఆయన ఇష్టం. కానీ ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు నేను క్యాప్టెన్ కానివ్వద్దు అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళకి మధ్యలో గొడవలు ఉంటే నేను వచ్చి ఆమె క్యాప్టెన్సీని పోగొట్టడం నాకు ఇష్టం లేదు అన్నది. తుస్ అంతే. అండ్ కళ్యాణ్, నన్ను మోసం చేసావు, అసలు ఎలా చెప్పావురా, నా బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదరా నన్ను ఫస్ట్ తీసేయాలని నీకు ఎలా అనిపించిందిరా అని అనడము, అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మళ్ళీ రాత్రికి కూర్చుని ముచ్చట పెట్టుకొని దగ్గరికి వచ్చి అగ్గులు చేసుకొని తుస్సు అనిపించారు అనుకో, ఏముండదు ముచ్చట. గిట్ల పాల మీద పొంగే బుస్సుమని లేచి బుస్సుమని పోతుంది, అంతకుమించి ఇంకేముండదు. ఇదే రైవలరీని కంటిన్యూ చేస్తా, నువ్వెవరంటే నువ్వెవరు అన్నట్టు ఇట్లా ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అన్నట్టు ఉంటే కనుక ఉంటుంది మసాలా. సరే ఇవన్నీ పక్కన పెట్టుర్రి. థంబ్నెయిల్ మీద నేను తాయిత్ మహిమ అని చెప్పి రాము ఫోటో పెట్టినా కదా. ఎందుకు పెట్టినా అంటే యాక్చువల్లీ ఫ్లోరా అక్కకేమో మనం నక్కని దొక్కొచ్చింది, అదే నక్కని నవలేసి మింగొచ్చింది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆమెకు నక్కని డెడికేట్ చేసినాం. ఆ ప్రతి సందర్భాలలో కూడా పిల్లి కొట్లాడుతూ ఉంటే, ఎలుక కోసం ఒక 2 పిల్లులు కొట్లాడుతుంటే దూరం నుంచి వచ్చి ఇంకో పిల్ల అందుకొని పోయినట్టుగా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న బాల్ టాస్క్లో శ్రీజ రీతు కొట్లాడుతా అంటే ఫ్లోరా అందుకొని పోయినట్టు, ఫ్లోరా గెలిచినట్టుగా. ఇప్పుడు ఇక్కడ మనోడికి మళ్ళీ నక్కని పెడితే సెట్ కాదు కదా, ఆమెకి లక్కు. మనోడికి ఏంటంటే తాయిత్ మహిమ వచ్చేటప్పుడు తాయిత్ కట్టించుకునే చిన్న అన్నట్టు. ఆ తాయిత్ ఏంటంటే అందరు కొట్టాడుకుంటే ఫలితం ఈయనకత్తది అన్నట్టు. అసలు మంత్రం వేయించుకొని వచ్చిండు. అందుకే అప్పుడు ఓనర్ టాస్క్లో ఇటు రీతు, ఇమాన్యులు, తనుజ, సంజనక్క, సుమన్ శెట్టి అంతా కొట్టాడుతా అంటే సప్పుడుగా నిల్చుని క్యాప్టెన్ ఓనర్ అయిపోయాడు, పర్మనెంట్ ఓనర్ అయ్యాడు. యాదుకుందిగా సేమ్ ఇప్పుడు కూడా. ఇప్పుడు డిమాండ్ పవను రీతు కోసం కళ్యాణ్ని తీసేస్తే, శ్రీజ కళ్యాణ్ మీద పగతోటి రీతుని కళ్యాణ్ని తీసేసిరన్న కోపంతో రీతుని తీయడానికి వచ్చి, ఎందుకులే కాంప్రమైజ్ అవుతాం, అవసరమా, వాళ్ళ కొట్టాట వాళ్ళది, మనకెందుకులే, ఈమె ఛాన్స్ నేను ఎందుకు పోగొడతాను, ఇమాన్యుల్ని తీసేసి, బర్నన్ వచ్చి అక్కడ రాము రీతు ఉంటే రీతుని తీసేసి ఆగమాగం చేసి మొత్తానికి అయితే రాముని గెలిపించారు. రాము కోసం అందరు కొట్లాడిరా అంటే లిటరల్లీ చెప్పాలంటే కళ్యాణ్ ఏమంటాడు, ఇప్పుడు ఒక కళ్యాణ్ని తీసేసిన తర్వాత శ్రీజ కళ్యాణ్ మాట్లాడుకునేటప్పుడు ఇమాన్యులు కళ్యాణ్ అంత కష్టపడి ఆడారు కదా ఇద్దరు, క్యాప్టెన్ అయితే ఇమాన్యుల్ కావాలి అని అంటాడేమో అనుకున్నా, కాదు రాము కావాలంటాడు.
ఏం చేస్తారా అయ్యా, ఏం డెసిషన్లు. ఇప్పుడు ఇద్దరు కష్టపడి ఆడిరు. ఇప్పుడు నేను కాకపోతే ఇమాన్యుల్ కావాలని అనుకోవాలి కదా. రాముని చేద్దాం అంటారు. రాముని చేద్దాం అనుడు నువ్వెందుకు? షూ రీతుని తీసేయాలి, రాముని చేయాలి, ఏందేందో అనుకుంటారు. ఏంది పడితే అది చేస్తురబ్బా. కానీ ప్రోమో కట్టు మాత్రం ఎడిటర్ మా సంపిడిచి పెట్టినావు. నాకు నచ్చినవి ఎడిటర్ మా జీతం పెంచురి బిగ్ బాస్ టీం. నిజంగా చెప్తాను, టూ మచ్ వర్క్, అసలు ఎక్సలెంట్ వర్క్. నిజంగా వాళ్ళు అట్నే కంటిన్యూ అయితే కనుక ఏమన్నా ఉంటుందో అసలు. సినిమా అబ్బా, సినిమా లిటరల్ వెబ్ సిరీస్ చూసినట్టు, సినిమా చూసినట్టుంది నాకైతే. ఓపెనింగే నేను నిన్ను క్యాప్టెన్ చేస్తాను రా అని చెప్పి శ్రీజ ప్రామిస్ చేయడం లిటరల్లీ హార్ట్ఫుల్గా చెప్పింది. అదే రేంజ్లో వర్క్ చేస్తుంది ఆమె, అదే రేంజ్లో కష్టపడుతుంది. కళ్యాణ్ మీద నమ్మకం లేదు నాకు, శ్రీజ మీద నమ్మకం ఉంది. శ్రీజ కష్టపడితే ఎట్నో అట్లా ఆయనకు సపోర్ట్ చేస్తుంది క్యాప్టెన్సీ కోసం అని చెప్పి తెలుసు. కానీ కళ్యాణ్ మీద నమ్మకం లేదు దొరా. ఈ ఆసాయం పోయి సరెండర్ అయిపోతాడు. మళ్ళీ చీతు అన్నా కానీ రీతు అని కూడా పోయే రకాలు. రైట్, కళ్యాణ్ సోలో గేమ్ ఆడితే శ్రీజ నేను క్యాప్టెన్ చేస్తున్నాడు. కళ్యాణ్ నుండి ఇక్కడ తనుజతో మాట్లాడుతుంది. తనుజ ఇచ్చింది హైలైట్ అవుతాడు చూడు. తనుజ నేను ఇక్కడ నమ్మింది ఈ ఆసామి అబ్బా. కళ్యాణ్ ఏమని అనుకోరు, ఎమోషనల్గా మనం బాగా కనెక్ట్ అయినా, సూపర్ అనిపించింది, ఫీల్ మనం నిజంగా టచ్ అయింది కరెక్టే. కానీ ఈ ఆసామి ఎవ్వరు చూడు ఈ హౌస్లో నాకు ఉన్నది నువ్వే అంటాడు. అప్పుడు ప్రియా ఉన్నప్పుడు ఈ హౌస్లో నాకు ఉన్నది అసలు అగ్ని పరీక్షలో నేను ఏమైనా సాధించానంటే అది ప్రియానేరా అంటాడు. అప్పుడు అన్నాడా ఈ హౌస్లో నాకు ఉన్నది ఇద్దరు అంటాడు. ఎవరు ఇప్పుడు ఎవరంట? రీతు తనుజ అంట. రీతు తనుజ ఈ హౌస్లో నాకు ఉన్నది ఇద్దరే అంటే మళ్ళీ డిమాండ్ పవన్ శ్రీజ అవుతారు. తెలుసా ఆయనకి ఎట్టుంటుంది అంటే గమ్మత్తు ఉంటుంది. ఈ హౌస్లో అందరూ ఉంటారు, ఆయనకి ఎవరో ఒక 4-5 ఉంటారు. ఆ 4-5 అందరికీ ఇద్దరే ఉన్నారని చెప్తాడు, ఒకరే ఉన్నారని చెప్తాడు. ఈ హౌస్లో నాకు ఎవరు ఉన్నారంటే ఇద్దరే. రీతు నువ్వు అనగానే నన్ను చెప్పొద్దు, నా పేరు చెప్పొద్దు, నాకు ఎక్కడ అలా అనిపించలేదు. మరి ఏమనుకుంటారు? తనుజకి ఆమె అంటే ఇద్దరే ఉన్నారు అని అంటే తనుజ నేను కూడా నీకు ఫ్రెండ్ లాగా ఉన్నా అని ఆమె అనుకోవాలంటే ఈ ఆసామి సంచాలకుగా ఉన్నప్పుడు నిన్న ఎవరు కళ్యాణ్ బాబు సంచాలకుగా ఉన్నప్పుడు ఫౌల్ జరిగినా ఫౌల్ అని చెప్పొద్దు, ఫ్రెండ్స్ కోసం అని చెప్పి వదిలేసి ఆమెని గెలిపించాలి, కంటెండర్ని చేయాలి, అప్పుడు మంచోడు. నాన్న నా కోసమే ఉండాలి, శ్రీతు నా కోసమే ఉండాలి, ఇమాన్యుల్ నా కోసమే ఉండాలి, అందరు నా కోసం పనిచేయాలి, నేను హీరోయిన్ని, వీళ్ళంతా చుట్టుపక్కల ఉండాలి, గ్యాంగ్ సపోర్ట్లు కొట్టుకుంటుండే, నాకు ఏ అడ్డం వచ్చి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా వీళ్ళంతా నిల్చుంటే వాళ్ళు మంచోళ్ళు, నిలిచిపోతే వేస్ట్. తనుజ అయితే అబ్బా ఆట లేదు ఏం లేదబ్బా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, గుంజుకొస్తుంది అంతే. ఓ బయట యూట్యూబ్లో పోల్ పెడితే 4 లక్షలు 5 లక్షలు పోల్ అయితే అందులో 60%, 70% తనుజ. ఏం చేస్తుంది అయ్యా అంటే ఏం చేయదు. ఒక్కటి చేస్తుంది అబ్బా, ఏడుతుంది, మంచి ఏడుతుంది, కళ్ళ నిండా ఆరగ నీళ్ళు వస్తాయి, పంపు పాల్కన్ పాతాల గంగ. నా పేరు చెప్పొద్దు, నాకు ఎక్కడ అలా అనిపించలేదు, నీకు అనిపించకపోయి సరే మంచిది, ఆయన కూడా అనిపించట్లేదు, ఆయన అందరికీ అదే దువ్వుతూ ఉంటాడు. రైట్, అయిపోయిన తర్వాత కళ్యాణ్ రీతుతో అంటాడు, బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదరా, కళ్యాణ్ని ఎలిమినేట్ చేయని ఎలా చెప్పాలనిపించింది నీకు నోటితోటి? ఎలా అంటే నేను వెనకాల ఇంకొక పాయింట్ చెప్తాబ్బా, ఏమనుకోకర్రి. కళ్యాణ్ని తీసేయడం డిమాండ్ పవన్ తీసేసింది, కానీ డిమాండ్ పవన్ తీసేయడం వల్ల మనోడు బాగా హట్ కావాలి, కానీ రీతు చెప్పినందుకు బాగా హట్ అవ్వడం నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు చెప్పినందుకు తీసేయడం, అది రీతు ఖచ్చితంగా తను గెలవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆపోనెంట్ని ఎవరినన్నా తీసేయడానికి. యాక్చువల్లీ రీతుకి ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పు? రీతుకి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఒక మాట, తనుజని గేమ్ ఆడమంటే తనుజ గేమ్ ఆడుతుందా? గంట నిలుస్తున్నా సపరేట్గా, నాకెందుకు గేమ్ అనుకుని అట్లున్నది ఆమె. ఆమె సంచాలకు నువ్వు కూడా గేమ్ ఆడచ్చు అంటే ఆడిందా? ఆడలే. రైట్, అక్కడ సపోర్ట్ చేసేటోళ్ళు బర్నన్న సపోర్ట్ చేస్తారా? సంజనక్క సపోర్ట్ చేస్తారా? ఎవరు సపోర్ట్ చేస్తారు అక్కడ? ఫ్లోరా సపోర్ట్ చేస్తుందా? చేయరు కదా. అక్కడ ఈ మేడంకి సపోర్ట్ చేసేది ఇద్దరు, ఒకటి తనుజ చేయాలి, లేదంటే డిమాండ్ పవన్ చేయాలి. డిమాండ్ పవన్ చేస్తాడు, ఎందుకంటే కట్టుబానిసా బేసిక్గా, ఇద్దరిని గ్రిప్లో పెట్టింది. ఇప్పుడు కళ్యాణ్ డిమాండ్ పవన్ ప్లేస్లో, డిమాండ్ పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఉన్నా కూడా సేమ్ సినారియో జరిగేది. ఇప్పుడు మనం కళ్యాణ్ ఇట్లా ఇసిరేసుకుంటే పోయింది, అప్పుడు డిమాండ్ ఇసిరేసుకుంటూ పోయేది అంతే. ఎందుకంటే అప్పుడు రీతు కళ్యాణ్కి చెప్పేది డిమాండ్ని తీసే అనేది, అనగానే టక్కన డిమాండ్ని తీసేసి నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యావు కాబట్టి తీసేశాను అని చెప్పేటోడు. లిటరలీ అంటే వయసు వరుస, అటు తిరిగితే ఇటు తిరిగితే అటు, సేమ్ అదే జరిగేది. ఈక్వేషన్స్ ఏం మారకపోయేది. ఎందుకంటే రీతు చెప్తే ఇంటర్వ్యూలు అనగానే వచ్చేస్తారు లైక్ దట్. ఓకే, ఆ తర్వాత దీని తర్వాత వెనకెళ్తారే దారే దారే రే దరిరా అని వచ్చింది. ఆ తర్వాత నాకు ఫస్ట్ నుండి
ఉన్నది ఇద్దరేరా హౌస్‌లో అని చెప్పి అంటాండే. మళ్ళీ ఇద్దరు ఎవరు అక్కడ డిమాండ్ పవన్ ఉన్నాడు, రీతు ఉంది. ఇద్దరే. అసలు నీ నుండి ఎక్స్‌పెక్ట్ చేయలేదురా. వాడు నన్ను డిమాండ్‌కి చెప్తాను. నీ నుండి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదురా. దట్టు నువ్వు తీసేయమని చెప్పడం నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదురా అని అంటాడు. ఇక డిమాండ్ పవన్ వాళ్ళు ఏమంటాడు, అలా చీదరించుకుంటే నాకు వెళ్ళి మాట్లాడడం ఇష్టం ఉండదు. నువ్వంటే చీదరించుకొని నువ్వు తూ అను, నేను వస్తాను నేను వెంబడి. కానీ గాడంటే ఇట్లా ఆడు మగోడు బాయ్ చే నువ్వను తీ అన్న తూ అన్న అలా కాదురా మొత్తం అనుకుంటే వచ్చేటోడు కదా. చీదరించుకుంటే ఫ్రెండ్ కదా, చీదరించుకుంటే పోయి మాట్లాడొచ్చు కదా, అమ్మాయిలతో అయితే మాట్లాడతావు కదా. అరే అట్లా కాదురా, గేమ్ కోసం చేసిండ్రా, రీతు అడిగిందిరా, 4th వీక్ క్యాప్టెన్ తనే అని చెప్పిందిరా నాకు ముందే మరి అని చెప్పి మాట్లాడచ్చుగా. బాధపడుతుంది రీతు వచ్చి మాట్లాడితే బాధపడుతుంది ఓడిపోయినందుకు కాదు. ఓడిపోయినందుకు బాధపడకరా అంటే ఓడిపోయినందుకు బాధపడతలే, నేను మోసపోయినందుకు బాధపడుతున్నా అంటే నిన్నగాక మొన్న ఇప్పుడు చూడు రీతు ఇది కదా అమ్మ నీ అసలు స్వరూపం అనిపించింది నాకు. ఇప్పుడు రీతు ఏమంటుంది, నిన్నగాక మొన్న కాదు వచ్చింది ఫ్రెండ్షిప్ అయింది, మోసం మోసం చేశాను అందరి ముంగట, నిన్నగాక మొన్న అయింది దోస్తానా, ఏదో పెద్ద ఎప్పటి నుంచో దోస్తు లెక్క తుస్సు, ఇది జస్ట్ ఏదో ఊరికనే మిమ్మల్ని ఎంబడి తిప్పుకోవడానికి ఒక పిల్లల లెక్క తిప్పుకోవడానికి నేను నాటకాలు ఆడితే మీరు ఎంబడిపడి మళ్ళీ బాకరాల లెక్క యూజ్ చేస్తున్నాను నేను, మీరేమో ఫ్రెండ్షిప్ మోసం చేసిందని నాటకాలు ఆడుతున్నారు మీరని చెప్పి డిమాండ్ పవన్తో జరిగిన ఇవే డైలాగులు వచ్చేది. ఆమె నిన్నగాక మొన్న దోస్తానని అనేది అది అట్లుంటుంది. కానీ ఆమెకి ఏదైనా సిచ్యువేషన్ వస్తే కనెక్ట్ అయ్యాడు, జెన్యున్గా కనెక్ట్ అయ్యాడు. ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్, మా ఇద్దరి మధ్యలో బాండు, అయస్కాంతము, సూర్యకాంతము ఇవన్నీ చెప్పేది. అట్లా ప్రోమో మాత్రం కథ నాకు యాడ్ చేసిన ఎడిటర్ మావా మా నాకు మెసేజ్ చేయి మావా, నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ చేయి. వెరీ నైస్ ఎడిటింగ్, అసలు ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్. అది ఇంకా థర్డ్ రౌండ్ అవుతుంది. బర్నన్న ఎక్కిండు ఇప్పుడే, బర్నన్న ఎక్కి డ్యాన్స్ చేస్తుండు. బర్నన్న డ్యాన్స్ ఫ్యాన్స్ ఎంతమంది? బర్నన్న ఫ్యాన్స్ కింద కామెంట్ చేయరు. బరిని అన్న డ్యాన్స్కి ఉన్న ఫ్యాన్స్. రాము అండ్ రీతు ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు. రీతుకు తెలుసు బర్నన్న మనకి ఎట్లా సపోర్ట్ చేయడు, రాముకి సపోర్ట్ చేస్తాడని చెప్పి రీతుని తీసేస్తాడని చెప్పి రీతు గుంజుకొని పోవడానికి ట్రై చేస్తుంది. రాము కొట్లాడుతూ ఉన్నాడు. సరే ఏం జరిగింది, ఎందుకత లైవ్లో ఏం జరిగింది అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మిడ్ నైట్ ముచ్చట్లు టైం అయిపోయిందని పెడతలేను. పొద్దునుంచి మనం ఓటింగ్ పోల్ చేసినాము, ప్రోమోట్ చేసినాము, ఆ తర్వాత నాగార్జున సార్ అడగడానికి ఏమైనా అవి చేసినాము. అవన్నీ ఒకసారి చూడుర్రి, నిన్న నైట్ రివ్యూ చూడుర్రి. ఎందుకో వ్యూస్ స్లోగా నిమ్మలంగా పోతాయి. జనంతా కొంచెం ఎంకరేజ్, మీరు లైకులు కొడతలేరబ్బా, లైకులు కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైకులు కొట్టుర్రి, అట్నే ఆ వీడియోలు చూసే ప్రయత్నం చేయర్రి. మిడ్ నైట్ ముచ్చట్లు పెట్టమంటారా? నిన్న రాత్రి జరిగింది అయిపోయింది అనుకోర్రి. దొంగలు పడ్డానికి 6 నెలలకు కుక్కలు మరినట్టు ఉంటుందని ఆగుతానా, పెట్టమంటే చూసి పెడతాయి. ఇక 10,000 మంది చూసినట్టే కదా మన వాళ్ళు. సరేనా? వద్దంటే లైట్ తీసుకుందాం, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఎపిసోడ్లో కలిపి చెప్పమంటే చెప్పేస్తా. సరే మళ్ళీ ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెప్ప కేర్.